హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం యమ్మీ యమ్మీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే జింజర్ గార్లిక్ చికెన్. ఇది బ్యాచిలర్స్కి ఇంకా బిగినర్స్కి బెస్ట్ రెసిపీ అండి. ఇది ఇంకా బిర్యానీ ఏంటి, పులావ్ ఏంటి, పప్పు చారులోకి అయితే భలే ఉంటుందండి. అందుకనే ఈజీగా మీకు చెప్పేస్తాను రండి. ముందుగా మనం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దీనికి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో కారం ఇంకా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది కదండి. దీంట్లో ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా వేసేసుకుందాం. ఈ గరం మసాలా ఎలా చేయాలో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఈ గరం మసాలా అంతా కూడా బాగా కలిపేసుకుందాం. ఇంకా ఫైనల్గా కరివేపాకు ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ జింజర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుందండి. ఇది పప్పుచారులోకి అయితే భలే ఉంటుందండి. పప్పుచారు రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఈజీగా చెప్పేశానండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది తప్పకుండా ట్రై చేసుకుని వేడి వేడి అన్నంలో పప్పుచారు ఇంకా జింజర్ గార్లిక్ చికెన్ తింటే భలే ఉంటుందండి. సో ఇంత ఈజీగా నేను రెసిపీస్ అన్నీ నేర్పించేస్తున్నాను కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి ఈజీ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.